మహోన్నతుడా, మహాకృప కలిగినటువంటి నా గొప్ప తండ్రి, అయా నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాం దేవా. గడిచిన రాత్రికాల సమయం అంతా నీ పాద సన్నిధిలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ఇటు రీతిగా ప్రభువా నీ పాద సన్నిధిలో నాయన ప్రార్థించుకునేటువంటి ధన్యతను, అయా ఇదిగో నీ వాక్యాన్ని వినగలిగే ధన్యతను మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభువా నాకు ఇవ్వబడినటువంటి విజ్ఞాపనను బట్టి నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఉన్నాం అయ్యా. అయ్యా నీవు నాయన నమ్మదగినటువంటి వాడు నాయన. ఇదిగో వాగ్దానం చేసి నాయన దాన్ని నెరవేర్చినటువంటి దేవుడు నువ్వు కాదు గనుక ప్రభువా, మా వాగ్దానాలను నెరవేర్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తూ నాయన లేవనెత్తగలిగినటువంటి దేవుడు మీరే ప్రభువా. అది మేము ఎరుగుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా ఇదిగో నా దేవా, ఈ లోకంలో ఎదురవుతున్నటువంటి ఎన్నో సమస్యల్లో అయ్యా ఇదిగో భార్య భర్తల మధ్య ఉన్నటువంటి సమస్యను నీ పాదానికి అప్పచెప్పుకుంటున్నాం ప్రభువా. కృపలో జ్ఞాపకం చేసుకున్నాం ప్రార్థిస్తున్నాం. యూసీవై టీంలో అయితేనేమి అయా ఇదిగో మేము నివసిస్తున్నటువంటి ప్రాంతాల్లో సరౌండింగ్లో అయితేనేమి ఎన్నో కుటుంబాల్లో ఆయన అత్త కోడళ్ళ మధ్య, అలాగనే భార్యాభర్తల మధ్య, రకరకాలైనటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రభువా తలెత్తున్నటువంటి సమస్యలను బట్టి మీ పాదసన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ఒక కుటుంబం ముందుకు కొనసాగాలంటే అది నాయన ఇదిగో భార్యాభర్తల మీద ఆధారపడి ఉంటుంది. బిడ్డల ఎదుగుదల భార్యాభర్తల మీద ఆధారపడి ఉంటుంది నాయన. అట్టి భార్యాభర్తలని మీరు జతపరిచారు ప్రభువా. ఈ లోకంలో అన్నిటికంటే ఘనమైనటువంటిది వివాహం కనుక ఆ వివాహం ద్వారా జతపరచబడినటువంటి ఇద్దరు వ్యక్తుల్ని మీ ఆధీనంలో అప్పచెప్తున్నాం ప్రభువా. సహాయం దయచేయండి. వారి మధ్య ఏ సమస్య మనం ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. నిన్న టీవీలో ఆ బ్రదర్ చెప్పినట్లు నాయన ఆ కుటుంబాన్ని బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆ కుటుంబాన్ని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. ఇలాంటి కుటుంబాలు ఎన్ని కుటుంబాలు అయితే ప్రభువా అలాగున విడిపోతూ అలాగున నాయన అనేక సమస్యలతో అవుతూ ఉన్నారో అటు వారందరినీ మీ పాదానికి అప్పచెప్పుకుంటాం. మీ కృపలో మీ మనసును వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మేము ఎంతమందితో ఎన్ని మాటలు చెప్పినా అయా మేమైతే ఎవరిని సమాధానపరచలేము కానీ ప్రభువా వారిని సమాధానపరచగలిగేటువంటి ఆయన శక్తిమంతుడు నా దేవుడు కనుక ప్రభువా నీకే మొరపెట్టుకుంటూ ఉన్నాం తండ్రి. వారికి సమస్యలు వచ్చినప్పుడు అనేకుల దగ్గరికి ఆయన వారి సమస్యలతో మూడో వ్యక్తిని వాళ్ళు సంప్రదించకుండా అయా ఇదిగో మిమ్మల్ని సంప్రదించి వారి బాధల్ని, వారి ఇరుకుల్ని, వారి సమస్యలను మీ పాద సన్నిధిలో పెట్టడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మీరే వారికి సహాయం దయచేయండి. మీరే వారిని దర్శించండి. అట్లాంటి మనస్సును వారిలోంచి తీసివేసి మీరే మహిమ పొందుకోమని మరి ముఖ్యంగా మమ్మల్ని అందరినీ మీ పాదసన్నిధికి అప్పచెప్పుకుంటూ మా యూసీవై టీంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీ పాదసన్నిధికి అప్పచెప్పుకుంటూ అలాంటి సమస్యలతో ఉన్న వారందరిని కూడా మీరు దర్శించి మీరే నాయన వారిని బాగు చేయమని సమాధానపరచమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 వందనాలండి. ప్రార్థన చేసుకున్నాను. మహాకనికరము కలిగిన మహోన్నతుడా, సర్వకృపానిధి మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా యవన ప్రాయంలో నాయన భర్తను పోగొట్టుకున్న నాయన కోల్పోయిన భార్యల కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే భార్యను కోల్పోయిన భర్తల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకునండి నాయన. వారికి కావలసిన సహాయమును, వారికి కావలసిన ప్రతి వనరును సమకూర్చుకొని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాలని మీ ఆత్మతో వారిని నడిపించుకొని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రభా సాతానుడు నాయన ఎలాంటి శోధనలకు గురి కాకుండా నాయన ప్రభా గురి చేయకుండా బిడల చుట్టూ మీకు కంచి వేయండి ప్రభా. వారికి కావలసిన జీవనోపాధిని, వారికి కావలసిన ఉద్యోగాన్ని వారికి అనుగ్రహం చేసి మీ కృపలో నడిపించండి. వారి ప్రయత్నాలన్నిటిలో సఫలీకృతం చేసి ప్రభువా మిమ్మల్ని కలిగి జీవిస్తూ మీలో ఫలిస్తూ ప్రభు మాకు గొప్ప కార్యములు చేశాడని మీకు సాక్షులుగా నిలవబెట్టుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి కుటుంబాలను పోషించుకునే ఆ యొక్క కావలసిన వనరులను, ఆర్థిక వనరులను సమకూర్చుకొని ప్రార్థిస్తున్నాను. కావలసిన జ్ఞానమును, సమయోచితమైన ఆలోచనని మీ బిడ్డలకు అనుగ్రహం చేసి మీ ఆత్మతో వారిని నడిపించి బలపరిచి మీరే మహిమ పొందుకుని ప్రార్థిస్తాం. మీ మెండైన దీవుని చేత అట్టి కుటుంబాల చుట్టూ మీ కంచి వేయమని ప్రార్థిస్తాం. వారి ప్రతి సమస్యలను విడిపించండి. వారికి ప్రతి అవసరం తెచ్చి మీరే మహిమ, ఘనత, ప్రభావం మీరు అర్పించుకోమని మీ జ్ఞానం చేత మీ ఆత్మతో వారిని నడిపించి మీకు సాక్షులుగా నిలవబెట్టుకోమని వారి కుటుంబాలను బలపరచమని యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన నామంలో ఈ మనవులు అడిగి వేడుకొనిచున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.
తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మేము రక్షించుకున్నారు, మీ శుద్ధిగా చేసుకున్నారు. అదే సందర్భంలో ఈ భూలోకంలో మా యుద్ధ పోరాటంలో మీరు మాకు అనుగ్రహిస్తున్న ప్రతి ఆయుధాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఆ రీతిగా జీవించి మీ నామను కనపరచుకోండి. అనేక ఆత్మ రక్షణకు ప్రత్యేకంగా తండ్రి అల్లుళ్ళు మీరు ఏర్పరచుకున్న టీం బట్టి స్తోత్రాలు. ఆ టీం ద్వారా జరుగుతున్న పరిచయాన్నింటికి నీ గట్టి పరిమితి చేయండి. అనేక ఆత్మ రక్షణ కొరకు, ఆత్మల క్షేమం కొరకు వాడుకొని మీ నామం కనపరచుకోండి. ప్రత్యేకంగా ప్రభా హర్యానా కొరకు మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. అక్కడ జనాభా 3,56,000 మంది ఉంటా ఉన్నారు ప్రభు. అలాగే నయన్ సింగ్ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. క్యూబా దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ప్రధానమంత్రి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. ఈ రీతిగా ప్రభు మేము అనేకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేసి వారుకుంటుండగా ప్రార్థనా భారాన్ని, ప్రార్థన ఆత్మను మెండుగా మాకు దయచేసి మీ నామను కనపరచుకోమని ప్రార్థన చేస్తా ఉన్నాం. కనికరం చూపించండి. మేలు కొరకు జ్ఞాపకం చేసుకున్నాము. మమ్మల్ని మేముగా మీ కృపాస్తులకు అప్పగించుకొంచు మీ దేవుని కోరుకుంటూ మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము మనకును సర్వలోకములో చెదిరిన్న పరిశుద్ధులకు ఇప్పుడును సదాకాలము తోడైండును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ప్రభా ఉదయకాల సమయంలో తండ్రి నీ పాదాలు సంతకు వచ్చినాం. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకై మీకు వందనాలు. ఇంకా ప్రభా ప్రత్యేకంగా బేబీ శ్రీలత గురించి తండ్రి ప్రార్థన చేస్తున్నాం. తండ్రి ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నాయనా. ఆ బిడ్డ గర్భం ధరించి ఉంటుండగా ప్రభా గత 9 మాసాలు తండ్రి ఆ బిడ్డకు మీరు క్షేమాన్ని ఇచ్చారు, ఆరోగ్యాన్ని ఇచ్చారు. మీరే ముందుకు నడిపించారు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. యా ఎన్నో అననుకూల పరిస్థితులు గుండా వెళ్ళినప్పటికీ మీరే ధైర్యాన్ని ఇచ్చారు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాయన డెలివరీ నాయన ఈరోజు కన్ఫర్మ్ చేసి ఉంటుండగా ప్రభా అయా వాళ్ళు సిద్ధపడుతూ ఉన్నారు తండ్రి, జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కొన్ని అయా అనారోగ్య పరిస్థితులు, బ్లడ్ తక్కువగా ఉందని తండ్రి తెలియజేస్తున్నారు తండ్రి, జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా యొక్క ఆధారము, మా యొక్క తండ్రి మీ మీద మేము ఆధారపడి బ్రతుకుతున్నాం తండ్రి. అయ్యా ఆ బిడ్డ తండ్రి నాయన ఆ హృదయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆందోళనతో ఉందేమో తండ్రి, నెమ్మదిపరచండి తండ్రి నాయన. టెన్షన్స్ తీసివేయండి ప్రభా. ఏ ఇబ్బంది ఆటంకాలు కలగకుండా తండ్రి చక్కగా సుఖవంతమైన తండ్రి ప్రసవాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా బిడ్డకు, బేబీకి, తల్లికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. చక్కని తండ్రి అయ్యా క్షేమాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆ డెలివరీ చేసేటువంటి డాక్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి. చక్కని సమయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చి ప్రభా అయా సహాయం చేసి అయా ఆ ఆపరేషన్లో తండ్రి నాయన తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ధైర్యపరచండి. ఆర్థికంగా కూడా తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. అయా ఈ కార్యక్రమంలో తండ్రి నాయన చక్కగా విజయవంతంగా తండ్రి బిడ్డలు అయ్యా ముందుకు వెళ్ళలాగన తండ్రి అయా మీ నామాన్ని మీరు కనపరచుకోండి తండ్రి. మరొకసారి బేబీ శ్రీలతను మీ చేతులకు అప్పచెప్తూ తండ్రి ఆ బిడ్డ పక్షాన మీరుండి అయ్యా సుఖవంతమైన ప్రసన్న దయచేయమని యేసు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.